8 మంది ఎమ్మెల్యేలు, పైగా 8 మంది ఎంపీలు మున్సిపల్ ఎన్నికల్లో పవర్ ఏంటో చూపిస్తామన్నారు. కట్ చేస్తే అతి కష్టం మీద ఓ కార్పొరేషన్ను 2 మున్సిపాలిటీలను మాత్రమే సొంతం చేసుకున్నారు. 45 చోట్ల ఖాతా కూడా తెరవలేదు. ఇక కొన్ని చోట్ల ఏకంగా ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్తోనూ చేతులు కలిపారు. లోకల్ కౌన్సిలర్లే కాదు, ఏకంగా ఓ బీజేపీ ఎంపీ, మరో ఎమ్మెల్యే అపోజిషన్ పార్టీలను గెలిపించేందుకు చేతులు ఎత్తడం ఇప్పుడు కమల దళంలో కాకపుట్టిస్తోంది. ఇక ఏకంగా మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ తో బండి బేరాలు చేశారని సాగుతున్న చర్చ బీజేపీలో గ్రూప్ వార్ను రక్తి కట్టిస్తోంది. ఇందుకు కమలనాథులది వ్యూహమా, అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుతో ఎవరికి తోచినట్లు వాళ్ళు నడుస్తున్నారా? తెలంగాణ బీజేపీలో మున్సిపల్ ఎన్నికల చిచ్చు. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన కమలనాథులు, ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తీరుపై చర్చ. కరీంనగర్ మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ గైర్ హాజరు వెనుక బండి ఉన్నారని టాక్. క్రమశిక్షణ లోపమా, స్థానిక పరిస్థితులకు తగ్గట్లు నడుచుకుంటున్నారా? మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తెలంగాణ బీజేపీలో చిచ్చును రాజేశాయి. చిత్ర విచిత్రమైన ఈక్వేషన్స్ హాట్ టాపిక్ గా మారడంతో పార్టీ అధిష్టానం పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ ఇచ్చిన ఆదేశాలేంటి? ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరేంటి? కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పొత్తులకు కారణం ఏంటన్న దానిపై డీటెయిల్డ్ రిపోర్ట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పటాన్చెరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంపీ ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా నిలబడిన నీలం మధు సతీమణి మున్సిపల్ చైర్మన్ రేసులో ఉండడంతో తాను బీఆర్ఎస్ కు మద్దతు తెలిపాను అని రఘునందన్ ఆ తర్వాత ప్రకటించారు. ఇక సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ కు, పైగా మైనారిటీ క్యాండిడేట్ కు ఓటు వేయడం కూడా హాట్ టాపిక్ అయింది. అయితే తన రాజకీయ ప్రత్యర్థి కోనేరు కోనప్ప వర్గానికి చైర్మన్ పీఠం దక్కొద్దని హస్తం పార్టీకి సపోర్ట్ చేశాను అని పాల్వాయి హరీష్ బాబు చెప్పుకొస్తున్నారు. వీళ్ళిద్దరి సంగతి ఇలా ఉంటే, కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. మెజారిటీ సీట్లు వచ్చినా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్ల మద్దతు తీసుకున్నారు. ఎట్టకేలకు కరీంనగర్ మేయర్ సీటును బీజేపీ ఖాతాలో పడేలా శ్రమించారు బండి సంజయ్. అందరూ కలిసి బీజేపీని ఓడించాలని కుట్ర పన్నితే తాను సింగిల్ గా ఫైట్ చేసి మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేశాను అని బండి సంజయ్ చెప్తున్నారు. అయితే విపక్ష పార్టీలతో ములాఖతై బండి సంజయ్ మేయర్ కుర్చీని సొంతం చేసుకున్నారని గుసగుసలు పెట్టుకుంటున్నారు కమలనాథులు. మేయర్ ఎన్నికలకు బీఆర్ఎస్ గైర్ హాజరు వెనుక సంజయ్ ములాఖత్ రాజకీయం అందరికీ అర్థమైందని ఇంటర్నల్ డిస్కషన్స్ లో మాట్లాడుకుంటున్నారట బీజేపీ లీడర్లు. ఇక చాలా చోట్ల బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. అంతేకాదు చాలా చోట్ల బీజేపీ నేతలు ప్రత్యర్థి పార్టీలతో కలిసి వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్నారు. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి మీద మరొకరు పైచేయి సాధించే క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో తాము సత్తా చాటాము అని, పలానా నేత కనీసం ఒక్క కౌన్సిలర్ను కూడా గెలిపించుకోలేకపోయారని చెవులు కొరుక్కుంటున్నారట. రాష్ట్ర పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ ఎందుకు క్రాస్ ఓటింగ్ జరిగింది? కొన్ని చోట్ల గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు ఎందుకు తరలించారు? అధికార, ప్రతిపక్ష పార్టీలతో ములాఖత్ అయ్యిందెవరు అనే దానిపై పార్టీ జాతీయ పెద్దలు సీరియస్ గా రియాక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు చేసుకోవడంతో అసలు విషయం ఏంటన్న దానిపై ఆరా తీసిన రాష్ట్ర పార్టీ పెద్దలు ఢిల్లీకి డీటెయిల్డ్ రిపోర్ట్ పంపారట. ఇదే నిజమైతే బీఆర్ఎస్ కు ఓటేసిన రఘునందన్ రావు, కాంగ్రెస్ కు ఓటేసిన పాల్వాయి హరీష్ బాబుపై అధిష్టానం యాక్షన్ ఎలా ఉండబోతోంది? మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తో కలిసి వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవాలని డిసైడ్ చేసిందెవరు అన్నది తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో తాము ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వకపోతే గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు పార్టీ మారేవారు అంటూ కొత్త లాజిక్ తెస్తున్నారట మరికొందరు బీజేపీ నేతలు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలది ఫెవికాల్ బంధం అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఆ ప్రచారాన్ని నిజం చేసేలా బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతిచ్చింది.
కొన్ని చోట్ల ఏకంగా జాతీయ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్ కు జై కొట్టారు కమలనాథులు. ఇవేం ఈక్వేషన్స్? పార్టీ లైన్కు పూర్తి విరుద్ధంగా ఎలా పనిచేస్తారని జాతీయ పార్టీ పెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర బీజేపీని సెటరైట్ చేయడానికి ఢిల్లీ పెద్దలు ఏ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి మరి.